నన్ను కలవాల్సిన పని నీకేంటి? ఫస్ట్ మీరు ఈ బొకేని తీసుకోండి సార్. బొకే దేనికి? మీరు తొందరగా కోలుకోవాలని. జాగ్రత్త. తీసుకోండి. యాక్సిడెంట్ చేయించింది మీరే, ఇప్పుడు కోలుకోవాలని కోరుకుంటుంది కూడా మీరే. ఇది కదా అసలు రాజకీయం అంటే. మీ ఆవేశానికి అర్థం ఉంది, కానీ నేనొచ్చింది ఎందుకంటే మా నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ మీది. అందులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా మీరు పనిచేస్తున్నారు. నేను మా మినిస్టర్ గారు ఈ నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకులం. ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా, ప్రమాదం జరిగినా పరామర్శించడం మా పద్ధతి. ఇప్పుడు నేనొచ్చింది కూడా మంచి మనసుతో పలకరించడానికే వచ్చాను విక్రమ్ సార్. మంచి మనసుతో వచ్చావా? అసలు మీకు మనసు అనేది ఒకటి ఉంటుందని నీకు తెలుసారా? నీ పరామర్శలు అక్కర్లేదు, నీ ఫ్లవర్ బొకేలు అక్కర్లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళరా. విక్రమ్, నీకిష్టం లేకపోతే వెళ్తాను, కానీ రా ఒరే అంటూ మర్యాద లేకుండా మాట్లాడితే బాగోదు. బాగోకపోతే ఏం చేస్తావురా? నువ్వు నీ మినిస్టర్ కలిసే నన్ను చంపాలి అని చూశారన్నది నిజం. సార్, మిమ్మల్ని చంపాలని సత్య గారు ఎందుకు అనుకుంటారు? కాకపోతే ఆ మినిస్టర్ గారు మీ మీద కక్ష కొద్దీ మిమ్మల్ని చంపాలని చూసుంటాడు. ఏం మాట్లాడుతున్నావా? మీకు మీరే డిసైడ్ అయ్యి మా మినిస్టర్ మర్డర్ చేయించబోయాడని ఒక నిర్ణయానికి వచ్చేస్తారా? హలో విక్రమ్, మా మినిస్టర్ గారు ఇలాంటి హత్య రాజకీయాలు చెయ్యరు. మీరు ద గ్రేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా. శత్రువులు చాలా మందే ఉండొచ్చు. ఆ ఉన్న శత్రువుల్లో ఎవడు మిమ్మల్ని అటాక్ చేశాడో వాణ్ణి కనిపెట్టండి. అంతేకాని మర్యాదపూర్వకంగా కలవడానికొచ్చిన మమ్మల్ని అమర్యాద పరచకండి. మీకు మర్యాదగా ఉండదు. నా మీద యాక్సిడెంట్ చేయించినందుకు నా తల వెంట్రుక అంత బాధ కూడా నాకు లేదు. కానీ ఇప్పుడు పరామర్శల పేరుతో ఫ్లవర్ బొకే ఇస్తూ పలకరిస్తున్నావు చూడు, అది పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. ముందు ఎదుటి వాళ్ల మీద అనుమానపడటం మానేయండి. అనుమానంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఊరుకునేది లేకపోతే ఏం చేస్తావురా? నువ్వు రెచ్చిపోతే నేను రెచ్చిపోగలను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నా ఇంటికొచ్చి నా మీదే రెచ్చిపోతావురా? ఎంత ధైర్యం నీకు? ఉండి మంజు. విక్రమ్ గారు ఆగండి ప్లీజ్. ఇప్పుడు అతను మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడు. మీరు గొడవ పడ్డం కరెక్ట్ కాదు. మీరు పరామర్శించడానికి వచ్చి సార్తో ఇలా అరవడం సరికాదు సత్య గారు. సంస్కారం లేని మనిషి దగ్గరికి నేను నిజంగా బొకే తీసుకురావటం నా తప్పే. విలువ లేని వాడితో ఇంతసేపు నా ఇంట్లో ఉంచి మాట్లాడడం నేను చేసిన తప్పు. దయచేసి మీరు ఆగండి విక్రమ్ గారు. ఆగకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడా? ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను. నువ్వు రెచ్చగొడుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావురా? నిజంగానే చంపేస్తే ఏం చేస్తావురా? నువ్వేం చేస్తావురా? విక్రమ్ గారు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? నువ్వు రివాల్వర్ చూపించావని ఇక్కడ భయపడి పారిపోతాననుకుంటున్నావా? కాల్చరా, కాల్చు.